లబ్ధిదారులందరికీ నమస్కారములు. ఇప్పుడు ఏదైతే 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మనకి ఏదైతే ఉందో రూ. 2,000 కాస్త ఏదైతే ఉందో రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే 19వ విడతకు సంబంధించి కూడా, అలాగే 18వ విడత ఏదైతే ఉందో 18వ విడతకు సంబంధించి కూడా చాలామందికి అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో పడలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 19వ విడతలకు సంబంధించి కూడా డబ్బులు అయితే జమ చేయనుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నరేంద్ర మోదీ గారు అయితే వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఈ నూతన సంవత్సర దినోత్సవంగానైతే ఈ ఏదైతే మార్పు చేయడంలోనైతే పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రజలకైతే రైతులకైతే అందరికీ కూడా ఏదైతే ఉందో మనకు 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్కి సంబంధించి మార్పులు అయితే చేపట్టాలని అయితే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే గట్టిగానైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకు అతి త్వరలోనే దీనిపై కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. దేశంలో వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతులు ఏదైతే పీఎం కిసాన్ ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అతి త్వరలోనే 2 గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఒకటో గుడ్ న్యూస్ ఏదైతే ఉందో పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ అలాగే ఏదైతే ఉందో తొలగింపు లేకపోతే ఇంకా ఏదైనా చర్యలు అయితే చేపట్టాలి అనేది ఏదైతే ఉందో 19వ విడతకు సంబంధించి రూ. 2,000 అలాగే ఏదైతే ఉందో రూ. 4,000 పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. మనకు పీఎం కిసాన్ లబ్ధిదారులకు వచ్చేసి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతులకి ఇది ఏదైతే 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే డిసెంబర్ 30 లేకపోతే జనవరిలో ఏదైతే ఉందో జనవరి 5 లేకపోతే జనవరి 6 ఈ మధ్యలో వచ్చేసి అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులకు అయితే 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోదీ నేపథ్యంలో వచ్చేసి బటన్ నొక్కి అయితే ఏదైతే ఉందో పథకానికి సంబంధించి ప్రారంభించనున్నారన్నమాట. మనకు అతి త్వరలోనే దీనిపై కూడా ఒక నిర్ణయం అయితే రానుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. రైతులకు ఇంకా ఎవరికైతే ఈ తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తోటి రైతులకు కూడా అందరు కూడా వచ్చేసి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో కిందనైతే లైక్ బటన్ అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసినట్టయితే ఏదైతే ఉందో ఎవరైతే రైతులు ఉన్నారో పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు 18వ విడతకు సంబంధించి అలాగే వచ్చేసి మీరు ఈకేవైసీ ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకున్నట్టయితేనే మీకు ఏదైతే ఉందో రూ. 2,000 అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. 18వ విడతకు సంబంధించి ఇక 19వ విడతకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలి కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనకైతే దీనిపై కూడా ఓ నిర్ణయం అయితే తీసుకొని ఏదైతే ఉందో నరేంద్ర మోదీ నేతృత్వంలో వచ్చేసి అయితే మనకు అతి త్వరలోనే ఒక న్యూస్ అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తోటి రైతులకు కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేయండి. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కిందనైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్టయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట.